మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మా ఛానల్ అన్వితా విలాస్. ఈరోజు రెసిపీ ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఈ వీడియో స్లిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, చింతపండు, మామిడికాయ, కొబ్బరి ముక్కలు, వేపపూత, జీలకర్ర. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. చింతపండు, బెల్లం నానబెట్టుకున్నానండి. గిన్నెలో నానబెట్టుకొని ఇలా విసుకోవాలి. విసుకొని చింతపండు రసం, బెల్లం మంచిగా పిసికి రసం తయారు చేసుకోవాలి. దీనికి కావాల్సింది. కొంతమంది చిక్కగా బజ్జీ లెక్క చేసి తీర్థం లెక్క తీసుకుంటారు. అట్లా కాకుండా మేము ఇట్లా లూజుగానే తీసుకొని గ్లాస్తో తాగుతామండి. చాలా ఇష్టంగా ఉంటుంది, బాగుంటుంది కూడా. దేవుడి కోసం తయారు చేసింది కూడా, టేస్టీ కూడా. పిసికి ఇలా కూడా కట్టుకోవాలి. జల్లి గిన్నె పెట్టి మా ఇంట్లో మేము 5 ఉన్నాం. 5 తాగుతాం. 5 సరిపడా చూపించిన నేను. సాయంత్రం వరకు కుండలో అయితే చల్లగా అయిపోతుంది, దేవుని దగ్గర పెడతాం కాబట్టి. ఇట్లా జల్లి గిన్నెతో అయితే ఇంకే మనం చేతితో అటు ఇటు పోకుండా చిన్నదైతే బాగుంటుందని జల్లి గిన్నెతో కూడా పోస్తున్నా. ఇట్లా ఇంట్లోకి ఏం రాకుండా దీని రసం తీసుకోవాలి. మా చిన్నప్పుడు అయితే గ్లాసులు తాగేవాళ్ళం మేము, అమ్మ వాళ్ళు చేసినప్పుడు. చిన్నగా చేస్తారు, గిన్నెలో చేసి పెడతారు, కానీ అది తీర్థం లెక్కనే తీసుకోవడానికి ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా పలసగా చేసుకుంటే చేదు, పులుపు, జీలకర్ర, దేవటి, కొబ్బరి ఇవన్నీ పంటికి తగులుతూ ఉంటే మంచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. తాగడం వల్ల మోషన్ ఫ్రీ అవుతుంది. దేవుడికి కూడా ఇలానే ఇష్టం, ఇలా బజ్జీ కాకుండా. అది కూడా తయారు చేస్తా, ఇంకో వీడియోలో చేసి చూపిస్తానండి. శ్రీరామనవమికి చేసి చూపిస్తాను బజ్జీ, అది ఎట్లా తీసుకోవాలో. ఇప్పుడైతే ఇది తయారు చేసి చూపిస్తాను, చూడండి. ఇంకా అయిపోయిందండి, పిచ్చి రసం రావడం అయిపోయింది. ఉగాది పచ్చట్లోకి జీలకర్ర ఇలా సువాసన వచ్చే వరకు కొంచెం నలిచి వేసుకోవాలండి. జీలకర్ర తర్వాత మామిడికాయ సన్న ముక్కలు తరిగి కోసి లావు ముక్కలు ఉంటే మరీ పులుపు ఎక్కువ ఉండి పండ్లు గోర్లు పోతాయి. అట్లా కాకపోతే సన్నగా తరిగేసుకోవాలి. ఇస్తాను. ఏమైందమ్మా? రాని రాదే. ఇంకో ఇలా ముక్కలు తరిగి మామిడికాయ ముక్కలండి. కొబ్బరి, పచ్చి కొబ్బరి, మనం దేవుని దగ్గర కొబ్బరికాయ కొడుతున్నాం, ఆ ముక్కలు. పచ్చి కొబ్బరి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇంకా తురిమి కూడా వేసుకుంటారు, మన ఇష్టం. ఇవైతేనే పంటి తగులుతాయి. కొబ్బరికి ఏదంతా తురిమి కూడా వేసుకోవచ్చు.
కొబ్బరి ముక్కలు, మెయిన్ వేప పూత అండి. వేప పూతని ఇట్లా దుసుకొని, ఇది ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, చేదు గీదు ఏముండదు. వేప పూత నలుచుకొని దుసుకొని పోసుకొని నలుచుకోవాలి. ఇట్లా నలుచుకొని చెరుక్కోవాలండి. ముందలకు వచ్చిన దాన్ని వేసుకోవాలి. వెనకదైతే చేదు ఉంటుంది, చేదు తగిలినా పర్వాలేదులే కానీ దీని ముఖ్యం ఇదే, జీలకర్ర, ఇది వేప పూత దొరకడమే గగనం అయిపోయింది సిటీలో. వేసుకున్నామండి. ఉగాది పచ్చడి రెడీ అండి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడిలో 5 వస్తువులు కలుస్తాయి కాబట్టి పులుపు, చేదు, వగరు, కొత్త సంవత్సరానికి తీపి అన్నీ కలగలిపి ఉంటాయి కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మా ఉగాది పచ్చడి తాగుతూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉగాది శుభాకాంక్షలు.